మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మీ అందరికీ ఒక ప్రశ్న, ఒక్క నామం వల్ల మన పాపాలన్నీ పోతాయా? ప్రజెంట్ జనరేషన్లో పోర్నోగ్రఫీ ఎడిషన్ మన జీవితాలను ఏటుదారి తీస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే. కేవలం ఒక చూపు, ఒక తప్పు ఒక జీవితాన్ని ఎలాగో నాశనం చేస్తుందో, మరియు ఆ తప్పులో కూడా దాగి ఉన్న దైవకరుణ ఎలాంటిదో. ఇది అజామినుడి కథ. కానీ ఇది పాత కథ మాత్రమే కాదు, మన ప్రస్తుత కాలానికి గట్టి హెచ్చరిక కూడా. ఒకప్పుడు కాశీ క్షేత్రానికి దగ్గరగా అజామినుడు అనే బ్రాహ్మణుడు జీవించేవాడు. తన కాలంలో వేదాలలో నిపుణులు, ధర్మబద్ధుడు, సత్యవాది, ఎల్లప్పుడూ గురుసేవలో ఉండి యజ్ఞాలు చేస్తూ పాపం లేని జీవితం గడిపేవాడు. అంటే అజామినుడు అన్నప్పుడు అందరికీ ఒక ఆదర్శ బ్రాహ్మణుడే గుర్తుకొచ్చేవాడు. కానీ ఒక చిన్న తప్పు, ఒక క్షణిక దృష్టి అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఒకరోజు పూజ కోసం సామాగ్రి తీసుకురావడానికి అజామినుడు అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతను చూసింది ఏంటంటే, ఒక వ్యభిచారి తన పురుషునితో అశ్లీలంగా ఉండటం. ఆ ఒక్క సీన్ అతని మైండ్ని పూర్తిగా మార్చేస్తుంది. అంతవరకు ధర్మంలో నిలబడిన ఈ బ్రాహ్మణుడు ఒక్క చూపుతోనే తన ఆత్మనియంత్రణ కోల్పోయాడు. కామం అన్న మత్తులో తన భార్యని వదిలేసి ఆ వ్యభిచారిణితో జీవనం మొదలుపెట్టాడు. అక్కడి నుండి మద్యపానం, దొంగతనం, అశ్లీల జీవితం, అన్ని దుష్కర్మలు మొదలయ్యాయి. ఆమెతో కలిసి 10 మంది పిల్లలు పుట్టారు. అందులో చిన్నవాడికి ఆయన పేరు పెట్టాడు నారాయణుడు. ఆ చిన్న నారాయణుడిపైనే అజామినుడికి ఎక్కువ ప్రేమ, ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. కాలం గడుస్తూ అజామినుడు వృద్ధుడయ్యాడు. అతని చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. అప్పుడు భయంకరమైన యమదూతలు అతన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. నల్లని శరీరం, ఎర్రని కళ్ళు, పెద్ద పెద్ద గోర్లు, చూడగానే వణుకుపోయేలా ఉంది ఆ రూపం. భయంతో వణుకుపోయిన అజామినుడు తన చిన్న కుమారుణ్ణి పిలవసాగాడు. నారాయణ నారాయణ అని అతను తన కొడుకును పిలిచాడనుకున్నాడు. కానీ ఆ ఒక్క నామమే శ్రీమన్నారాయణ నామం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. వెంటనే ఆకాశం నుండి విష్ణుదూతలు దిగివచ్చి యమదూతలను ఆపేశారు. ఈ వాడిని మీరు తీసుకువెళ్ళలేరు అని క్లియర్గా చెప్పారు. యముడు కూడా ఒప్పుకున్నాడు. ఎవడు తెలిసి లేదా తెలియక భయంతోనైనా భక్తితోనైనా చివరి క్షణంలో నారాయణ నామం పలుకుతాడో అతనికి నరక ప్రవేశం ఉండదు అని. అంటే ఒక్క నామం వల్లే అజామినుడు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. విష్ణుదూతలు అజామినుడికి ఏం చెప్పారంటే, నీకిప్పుడు సెకండ్ ఛాన్స్ దొరికింది. ఎక్కడైనా ధర్మబద్ధంగా బ్రతుకు, భక్తి మార్గంలో నడువు. ఆ రోజుకి తర్వాత అజామినుడు అన్ని దుష్ట అలవాట్లను వదిలేశాడు. అతని జీవితం మొత్తం నారాయణ నామస్మరణతో గడిచింది. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అతని చివరి సమయం రాగానే ఈసారి యమదూతల కాదు, విష్ణుదూతలే వచ్చి అతన్ని డైరెక్ట్గా వైకుంఠానికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన వల్లే భగవంతుని నామ మహిమ వేదాల్లో స్పష్టంగా చెప్పబడింది. భగవత్ నామమే భగవంతుడు.
సో అజామిలుడు ఒక సన్నివేశం చూసి తన జీవితం మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. అదే పరిస్థితి ఇప్పుడు మన ప్రెజెంట్ జనరేషన్లో కూడా ఉంది. నేటి పోర్నోగ్రఫీ ఎడిషన్ అది మన మైండ్ని చెడగొడుతుంది. చిన్న వయసులోనే పిల్లలు ట్రాప్ అవుతున్నారు. దానివల్ల రేప్స్, క్రైమ్స్, మర్డర్స్ పెరుగుతున్నాయి. చూసారా, అజామిలుడు ఒక్కసారి తప్పుదారి చూసి ఆ దారిని ఎంచుకున్నాడు. అలాగే ఈ జనరేషన్లో కూడా ఒక తప్పు సైట్, ఒక తప్పు సీన్ చూసి మొత్తం జీవితాన్ని చెడగొడుతుంది. అజామిలుడిని కాపాడింది ఏంటంటే భక్తి మార్గం. చివరి క్షణంలో అయినా నారాయణ నామం అతన్ని నరకం నుండి రక్షించింది. మనకెందుకు చివరి క్షణం వరకు వేచి చూడాలి? ఇప్పుడే మొదలు పెట్టండి. రోజుకి ఒకసారైనా శ్రీహరి గోవింద నారాయణ అని జపించండి. మన ఆలోచనలు పవిత్రమవుతాయి. మన జీవితం పాజిటివ్ దారిలో నడుస్తుంది. సో ఈ కథ మనకు చెబుతున్న మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. తప్పులు చేసే అవకాశం ఒక్క క్షణం చాలు, కానీ వాటి నుండి బయటపడడానికి ఒకే మార్గం ఉంది, అదే భక్తి మార్గం. మీరు నమ్ముతారా? ఒక్క నామంతోనే అంత శక్తి ఉందని? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఒక ప్రశ్న, ఒక్క నామం వల్ల మన పాపాలన్నీ పోతాయా? ప్రజెంట్ జనరేషన్లో పోర్నోగ్రఫీ ఎడిషన్ మన జీవితాలను ఏటుదారి తీస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే. కేవలం ఒక చూపు, ఒక తప్పు ఒక జీవితాన్ని ఎలాగో నాశనం చేస్తుందో, మరియు ఆ తప్పులో కూడా దాగి ఉన్న దైవకరుణ ఎలాంటిదో. ఇది అజామిలుడి కథ, కానీ ఇది పాత కథ మాత్రమే కాదు, మన ప్రస్తుత కాలానికి గట్టి హెచ్చరిక కూడా. ఒకప్పుడు కాశీ క్షేత్రానికి దగ్గరగా అజామిలుడు అనే బ్రాహ్మణుడు జీవించేవాడు. తన కాలంలో వేదాలలో నిపుణులు, ధర్మబద్ధుడు, సత్యవాది, ఎల్లప్పుడూ గురుసేవలో ఉండి యజ్ఞాలు చేస్తూ పాపం లేని జీవితం గడిపేవాడు. అంటే అజామిలుడు అన్నప్పుడు అందరికీ ఒక ఆదర్శ బ్రాహ్మణుడే గుర్తుకొచ్చేవాడు. కానీ ఒక చిన్న తప్పు, ఒక క్షణిక దృష్టి అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఒకరోజు పూజ కోసం సామాగ్రి తీసుకురావడానికి అజామిలుడు అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతను చూసింది ఏంటంటే ఒక వ్యభిచారి తన పురుషునితో అశ్లీలంగా ఉండటం. ఆ ఒక్క సీన్ అతని మైండ్ని పూర్తిగా మార్చేస్తుంది. అంతవరకు ధర్మంలో నిలబడిన ఈ బ్రాహ్మణుడు ఒక్క చూపుతోనే తన ఆత్మ నియంత్రణ కోల్పోయాడు. కామం అన్న మత్తులో తన భార్యని వదిలేసి ఆ వ్యభిచారిణితో జీవనం మొదలుపెట్టాడు. అక్కడి నుండి మద్యపానం, దొంగతనం, అశ్లీల జీవితం, అన్ని దుష్కర్మలు మొదలయ్యాయి. ఆమెతో కలిసి 10 మంది పిల్లలు పుట్టారు. అందులో చిన్నవాడికి ఆయన పేరు పెట్టాడు నారాయణుడు. ఆ చిన్న నారాయణుడిపైనే అజామిలుడికి ఎక్కువ ప్రేమ, ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. కాలం గడుస్తూ అజామిలుడు వృద్ధుడయ్యాడు. అతని చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. అప్పుడు భయంకరమైన యమదూతలు అతన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. నల్లని శరీరం, ఎర్రని కళ్ళు, పెద్ద పెద్ద గోర్లు, చూడగానే వణికిపోయేలా ఉంది ఆ రూపం. భయంతో వణికిపోయిన అజామిలుడు తన చిన్న కుమారుణ్ణి పిలవసాగాడు. నారాయణ నారాయణ అని అతను తన కొడుకును పిలిచాడనుకున్నాడు. కానీ ఆ ఒక్క నామమే శ్రీమన్నారాయణ నామం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. వెంటనే ఆకాశం నుండి విష్ణుదూతలు దిగివచ్చి యమదూతలను ఆపేశారు. ఈ వాడిని మీరు తీసుకువెళ్ళలేరు అని క్లియర్గా చెప్పారు. యముడు కూడా ఒప్పుకున్నాడు. ఎవడు తెలిసి లేదా తెలియక భయంతోనైనా భక్తితోనైనా చివరి క్షణంలో నారాయణ నామం పలుకుతాడో అతనికి నరక ప్రవేశం ఉండదు అని. అంటే ఒక్క నామం వల్లే అజామిలుడు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. విష్ణుదూతలు అజామిలుడికి ఏం చెప్పారంటే, నీకిప్పుడు సెకండ్ ఛాన్స్ దొరికింది. ఎక్కడైనా ధర్మబద్ధంగా బ్రతుకు, భక్తి మార్గంలో నడువు. ఆ రోజుకి తర్వాత అజామిలుడు అన్ని దుష్ట అలవాట్లను వదిలేశాడు. అతని జీవితం మొత్తం నారాయణ నామస్మరణతో గడిచింది. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అతని చివరి సమయం రాగానే ఈసారి యమదూతల కాదు, విష్ణుదూతలే వచ్చి అతని డైరెక్ట్గా వైకుంఠానికి తీసుకువెళ్లారు.
ఈ సంఘటన వల్లే భగవంతుని నామమహిమ వేదాల్లో స్పష్టంగా చెప్పబడింది. భగవత్ నామమే భగవంతుడు. సో అజామిలుడు ఒక సన్నివేశం చూసి తన జీవితం మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. అదే పరిస్థితి ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో కూడా ఉంది. నేటి పోర్నోగ్రఫీ ఎడిషన్ అది మన మైండ్ని చెడగొడుతుంది. చిన్న వయసులోనే పిల్లలు ట్రాప్ అవుతున్నారు. దానివల్ల రేప్స్, క్రైమ్స్, మర్డర్స్ పెరుగుతున్నాయి. చూసారా, అజామిలుడు ఒక్కసారి తప్పుదారి చూసి ఆ దారిని ఎంచుకున్నాడు. అలాగే ఈ జనరేషన్లో కూడా ఒక తప్పు సైట్, ఒక తప్పు సీన్ చూసి మొత్తం జీవితాన్ని చెడగొడుతుంది. అజామిలుడిని కాపాడింది ఏంటంటే భక్తి మార్గం. చివరి క్షణంలో అయినా నారాయణ నామం అతన్ని నరకం నుండి రక్షించింది. మనకెందుకు చివరి క్షణం వరకు వేచి చూడాలి? ఇప్పుడే మొదలు పెట్టండి. రోజుకి ఒకసారైనా శ్రీహరి, గోవింద, నారాయణ అని జపించండి. మన ఆలోచనలు పవిత్రమవుతాయి. మన జీవితం పాజిటివ్ దారిలో నడుస్తుంది. సో ఈ కథ మనకు చెబుతున్న మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. తప్పులు చేసే అవకాశం ఒక్క క్షణం చాలు, కానీ వాటి నుండి బయటపడడానికి ఒకే మార్గం ఉంది, అదే భక్తి మార్గం. మీరు నమ్ముతారా? ఒక్క నామంతోనే అంత శక్తి ఉందని? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.